గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న డాక్టర్ బాలకిషన్ గారితో. మరి పక్షవాతం వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మరి అసలు పక్షవాతం రావడానికి గల కారణాలు ఏముంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం. అసలు వీళ్ళల్లో పక్షవాతం వస్తుంది అనేలాగా అంటే వంశపారంపర్యంగా కానీ లేకపోతే ఈ అలవాట్ల వల్ల వస్తుంది అనేది ఏమైనా ఉందా పక్షవాతం విషయంలో? షూర్, తప్పకుండా ఉంది. అసలు ఏంటి అంటే పక్షవాతం ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ చూడాలి. కారణాలు ఏంటి, కారణాంతాలు ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, అవి కొంతవరకు మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారణాలు చూసినట్టయితే హెవీ స్ట్రెస్ ఒక కారణం, అలాగే బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోవడం అదొకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ అన్వాంటెడ్ ఫుడ్ తీసుకోవడం. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న జీవన విధానం ప్రకారంగా ఈ జీవన శైలిలో అసలు తినకూడని పదార్థాలు పూర్తిగా 90% పీపుల్స్ తింటున్నారు. సో అది ప్రధాన కారణం అవుతుంది. సో ఇలాంటి కారణాల వల్ల మనకి పెరాలిసిస్, పక్షవాతం, న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం ఇంగ్లీష్లో. పెరాలిసిస్, పక్షవాతం లేదా పెరథీమియా, పెరాలిసిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది ఏదైనప్పటికీ నరాల జబ్బు అని చెప్పడానికి అవకాశం ఉంది. మరి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి కదా, మామూలుగా బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, వెంట్రికల్స్, రైట్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఉంటాయి బ్రెయిన్లో. సో సర్క్యులేషన్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. శరీర అంతర్భాగాలకి తల నుండి కాలు వేళ్ళ వరకు రక్త ప్రసరణ ఎల్లవేళల్లో జరుగుతూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ స్టాప్ ద బ్లడ్ సర్క్యులేషన్, వెన్ ఇట్ ఈస్ స్టాప్ ద blood circulation for minute, for movement, then it will be affect the stroke. That is called as perithemia, paralysis, stroke. సో అది ఎందువల్ల ఏర్పడుతుంది? ఇందాక చెప్పాం అన్వాంటెడ్ ఫుడ్. అన్వాంటెడ్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ వస్తుంటాయి. క్లాట్స్ ఎందుకు వస్తుంటాయి? సపోజ్ రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, బ్రెయిన్ హ్యామరేజ్ జరగడం సంభవిస్తుంటుంది. దానివల్ల పెరిథీమియా, పెరాలిసిస్ లైక్ పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి అలా ఎలా వస్తుంది? రైట్ సైడ్ ఒకవేళ బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో రైట్ వెంట్రికల్లో క్లాట్స్ వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ మొత్తం పనిచేయకుండా పోతాయి, చెయ్యి, కాలు వగైరా. అండ్ లెఫ్ట్ సైడ్ ఒకవేళ మనకి క్లాట్స్ ఏర్పడినట్లయితే రైట్ ఆర్గాన్స్ ఏవి పని చేయకుండా పోతాయి. రైట్ సైడ్ క్లాట్స్ ఏర్పడితే లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్, చెయ్యి, కాలు పని చేయకుండా పోతాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో టూ సైడ్స్ బోత్, మొత్తం శరీరం మొత్తం, లోయర్ అబ్డామిన్ మొత్తం అసలు ఏం పని చేయకుండా పోతాయి. లోయర్ లిమ్స్ అన్నీ కూడా పని చేయకుండా పోతాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఫేషియల్ పెరాలిసిస్ అంటాం, అంటే మూతిలా నోరు వంకరగా పోవడం, మాట తడబాటుగా రావడం సంభవిస్తుంది. ఇవన్నీ కూడా పెరాలిసిస్లో, పక్షవాతంలో, న్యూరలాజికల్ డిజార్డర్స్లో ఇవన్నీ ఒక భాగాలన్నమాట. ఇవన్నీ కలిపి కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, నర్వస్ డిస్టర్బెన్సెస్ అని చెప్తాం. సో బ్రెయిన్లో ఏమాత్రం అవలక్షణాలు ఏర్పడినా ఇవి జరిగే అవకాశం ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మరి క్లాట్స్ ఎందుకు ఏర్పడతాయి? ఇందాకే చెప్పాం, అన్వాంటెడ్ ఫుడ్ తీసుకుంటాం, అన్వాంటెడ్ ఆహారం తీసుకోవడం, ఇవన్నిటి వల్లనే ఏర్పడుతుంది. ఏంటి ఆర్టిఫిషియల్ వనస్పతి, డాల్డా ఆర్ బై ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ ఏవి తీసుకోకూడదు. అందుకే తీసుకోకూడని ఆహార పదార్థాలను చూసినట్లయితే కూల్ డ్రింక్స్ అండ్ లిక్కర్, స్మోకింగ్, అండ్ మనం తీసుకునే ఆహారంలో మటన్, ఫ్రాన్స్, ఎండు చేపలు, పన్నీర్ కూడా తినకూడదు. విరిగిపోయిన పాలను బయట పడేస్తాం, వాడడం వస్తుంది. విరిగిపోయిన పాలతో పాస్టరైజేషన్ చేసి ముక్కలుగా, గడ్డలుగా చేసి మనం తినేస్తున్నాం. అది కరెక్ట్ కాదు.
అండ్ దెన్ ఇవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు నిషేధం, తినకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ జంక్ ఫుడ్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా తినకూడదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఎసెన్సెస్ ఉంటాయి అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఏదైతే మనకు వాడుతున్నటువంటి ఆటా పిండి ఏదైతే ఉందో టోటల్ మైదా పిండి, సో ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. సో అందువల్ల ఏది తీసుకోకూడదు. ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ అవర్ బాడీ. సో దీనివల్ల సర్క్యులేషన్ మీద హెవీగా దాని యొక్క ప్రభావం చూపిస్తాయి. దానివల్ల పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి పెరాలసిస్ వచ్చినప్పుడు త్వరగా బయటపడడానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్స అనేది ఉండింది? చికిత్స కన్నా ముందు చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయడం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందాక చెప్పినటువంటి ఆహారం పూర్తిగా పూర్తిగా మానేసేసి మామూలు టోటల్లీ వెజిటేబుల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే చికెన్ కానీ ఫిష్ కానీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఎగ్ కూడా తీసుకోవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఇంకా మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలు, కూరగాయలు అన్ని రకాలవి తినవచ్చు, నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. ఇందాక చెప్పినటువంటి ఆహారం మాత్రమే మానేసి మిగతా అంతా తీసేసుకోవచ్చు. లివింగ్ ఫ్రూట్స్ కానీ ఇంకా వగైరా అన్నీ తీసుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. ఇట్ విల్ బి సపోర్ట్ అవర్ బాడీ, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. And as well as here it is have in our Ayurveda medicine so many probabilities, so many facilities is there. So whether it is affected the paralysis or by neurological disorders, total organs or by any one side of the organ. So ఎలా ఏర్పడినప్పటికీ బాగు చేయడానికి అవకాశాలు మెండుగా ఉంది. హై బీపీ వల్ల కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కారణాల్లో అది కూడా ఒక కారణం అన్నమాట. అండ్ స్థూలకాయం, ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ డయాబెటీస్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రాకుండా వస్తే జాగ్రత్తలు పాటించాలి అని అర్థం అన్నమాట. సో ఏంటి పెరాలసిస్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు ఏంటి అంటే ముఖ్యంగా ఆయిల్ అప్లికేషన్స్, ఆయిల్ మసాజ్, ఆయిల్ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత. నాట్ మసాజ్ అని చెప్పడానికి లేదు, యాక్చువల్లీ మసాజే. కాకపోతే ఏంటి అంటే రాంగ్ గైడెన్స్, తప్పుడు వార్త జనాల్లోకి వెళ్ళిపోతుంది మసాజ్ అనగానే, ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం. అందువల్ల పంచకర్మ ట్రీట్మెంట్ ఆయిల్ విల్ బి అప్లైడ్ ఆన్ ద బాడీ చాలా జాగ్రత్తగా. వెదర్ ఇట్ ఇస్ ఎఫెక్ట్ ఆర్గాన్, ఏ ఆర్గాన్స్కి అయితే ఎఫెక్ట్ అయిందో వాటికి స్మూత్గా లైట్ అప్లికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, అలాంటి ఆయిల్స్ వాడుతూ బాగు చేస్తాం. ఆర్థోయోగా ఆయిల్ ఉంది, ఆర్థోఫెన్ ఆయిల్ ఉంది, దెన్ ఇలా చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. ఇవి మామూలుగా ఎల్లవేళల్లో మార్నింగ్ ఈవినింగ్ తలకి ప్లస్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్కి అప్లై చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా మెడిసిన్స్ ఉంటాయి. సో నర్విటోన్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఏ స్టేజ్లో ఉన్న, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఫేషియల్ పెరాలసిస్ అవ్వచ్చు, వన్ సైడ్ ఆర్గాన్ పెరాలసిస్ అవ్వచ్చు, టోటల్ ఆర్గాన్స్ బాడీ విల్ సెట్ డౌన్ టు ద పెరాలసిస్, పెరాథీమియా ఎఫెక్ట్ అయినప్పటికీ తగ్గే అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ దిస్ వన్ నర్విటోన్ ట్యాబ్లెట్స్. మార్నింగ్ 2, ఈవినింగ్ 2, అవసరాన్ని బట్టి. ఇంకా మరి ఎక్కువగా ఉన్నట్టయితే డైలీ 3 times for 2 tablets ఈచ్ టైం, ఆ విధంగా వేస్తూ ఉంటాం. డాక్టర్ వైద్య సలహాను అనుసరించి ఈ ట్యాబ్లెట్స్ వేస్తూ ఆయిల్ అప్లికేషన్స్ ఇస్తాము అంతే. తర్వాత ఇంకా అవసరమైతే సరస్వతి లేహ్యం, సరస్వతి ఘృతం ఇలాంటి సపోర్ట్ చేస్తుంటాం. సో ఎనీవే డాక్టర్ ఆధ్వర్యంలో, వైద్యుల ఆధ్వర్యంలో మాత్రమే చికిత్స జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా ఈ పెరాలసిస్ బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, మరి డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఆహారపు అలవాట్లు అలాగే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం ఇవి చేసినా కానీ పెరాలసిస్ వచ్చినప్పుడు లేదా స్టేజ్ని బట్టి అంటే మీ తీవ్రతను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఆ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పుట్ ద ఎక్సర్సైజ్ ఆల్సో వి కెన్ డూ గైడెన్స్లో చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా పక్షవాతంతో ఇబ్బంది పడి లాంగ్ టైంలో తగ్గకుండా ఉన్నప్పుడు తప్పకుండా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేసి గైడెన్స్తో ముందుకైతే వెళ్ళొచ్చు. మీకు ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఇంకా మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.